ఇచ్చాడు. అలాగే వీటిని తయారు చేసిన దేవుడు మనల్ని కూడా తయారు చేశాడు. మనల్ని ఎలా తయారు చేశాడంటే తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. దేవుడు ఏ రీతిగా అయితే ఉన్నాడో నిన్ను కూడా ఆ రీతిగానే ఆయన తయారు చేశాడు. తన స్వరూపాన్ని ఇచ్చి తన జీవాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే తనలాగే తన బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. తన కోసం బ్రతకాలని దేవుడు మనకి సృష్టిలో ఉన్న ఈ చెట్లు పుట్టలు, ఈ మీరు మీ దగ్గర ఉన్నటువంటివి పనస చెట్లు, చింత చెట్లు, ఇవన్నీ కూడా మనం అనుభవించి తిని త్రాగి బ్రతికి దేవుడి కోసం బ్రతకాలని దేవుడు ఇవన్నీ కూడా సమకూర్చాడండి. కానీ మనం ఏం చేస్తామంటే ఇది మేము కష్టపడ్డాం కదా, మేము వేసిన గింజ కదా, మేము వేసాం కాబట్టి, మేము కష్టపడుతున్నాం కాబట్టి మేము తింటున్నాము అనుకుంటూ దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయి దేవుని విడిచిపెట్టేసి బ్రతుకుతా ఉన్నారు. ఎందుకు అంటే మనకి ఇంక దేవుడు అవసరం లేదనుకుంటున్నారు. మన కష్టమే మన బలమే మనకు దేవుడు. నేను ఒక దేవుడిని, నా కడుపే నా దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారంట. అటువంటి వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే నిన్ను తయారు చేసింది నేను, నువ్వు నా కోసం నీ కోసం అన్ని నేను నీకు